హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. సో ఈ క్లాస్లో మనం టైమ్ అండ్ వర్క్కి సంబంధించి ఇది లాస్ట్ పార్ట్. ఇది ఇప్పటి వరకు మనం 11 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది లాస్ట్ పార్ట్, 12th పార్ట్. సో దీంతో ఇది ఫినిష్ చేసేస్తే మనం టైమ్ అండ్ వర్క్కి సంబంధించి అన్ని మోడల్స్, అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేసినట్టే అవుతుంది. ఓకేనా? సో మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండి ఇవి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఏదైనా కొత్త క్వశ్చన్స్ వస్తే అది ఏ మోడల్లోకి వస్తుంది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేసేయగలరు. ఇవి టైమ్ అండ్ వర్క్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా చేసేయగలరు. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, అలాగే జిఎస్కి సంబంధించి కొన్ని సబ్జెక్టులు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, సో ఇలాంటివన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఫినిష్ చేస్తున్నాను, దాని తర్వాత ఇంగ్లీషు, దాని తర్వాత రీజనింగ్, దాని తర్వాత జిఎస్. సో ప్రయారిటీ బట్టి మీరు కొన్నిసార్లు మీకు అడుగుతుంటాను కదా, సో మీరు కామెంట్స్లో చెప్పే దాన్ని బట్టి నేను నెక్స్ట్ అనేది దేన్ని తీసుకోవాలనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో మీరు ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇస్తే దాన్ని నేను చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే నేను క్వాంటిటీ యాప్టిట్యూడ్ కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా? సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనకి 10 మోడల్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇది 11th మోడల్. 11th మోడల్ ఏంటంటే సమ్ పర్సన్స్ లీవ్ ఆఫ్టర్ సమ్ డేస్. కొన్ని రోజుల తర్వాత కొంతమంది వెళ్ళిపోవడం. సో ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని పనుల్లో. సో చూడండి, మనం మన చుట్టుపక్కల ఏరియాస్లో కొంతమంది పనికి పెట్టుకుంటే అందులో కొంతమంది కొన్ని రోజుల తర్వాత రారు, మానేస్తూ ఉంటారు. ఏదో సమ్ ఆఫ్ ది రీజన్స్, ఏ రీజన్స్ అవ్వండి, పర్సనల్ అవ్వండి, ప్రొఫెషనల్, ఏదో ఒకటి. సో దానివల్ల వర్క్ అనేది కొంచెం డిలే అవుతుంది. సో మొత్తం వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో అలాంటి సినారియోసే తీసుకొని ప్రాబ్లమ్స్గా ఇస్తుంటాడు. రియాలిటీలో ఏవైతే జరుగుతుంటాయో మనం దాన్ని అబ్జర్వ్ చేయం, కాకపోతే అవి జరుగుతూ ఉంటాయి రియాలిటీలో. సో అలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మనకి ప్రాబ్లం ఎగ్జామ్స్లో కానీ ఎందులో కానీ అడుగుతూ ఉంటాడు. సో వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? సో ఇది 11th మోడల్. ఇప్పుడు వరకు మనం 79 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇది 80వ ప్రాబ్లం చూస్తే 50 people కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 50 days. 50 మంది వ్యక్తులు ఒక వర్క్ని 50 రోజుల్లో ఫినిష్ చేసేయగలరు. దే స్టార్టెడ్ ది వర్క్ టుగెదర్. అందరూ కలిసి స్టార్ట్ చేశారు. బట్ 5 people హ్యాడ్ టు లీవ్ ది వర్క్ ఇన్ ఎవ్రీ 10th day. ప్రతి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి 10 రోజులకి 5 డ్రాప్ అయిపోతున్నారు, అంటే వర్క్ నుంచి పనిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రతి 10 రోజులకి. ఇన్ హౌ మచ్ టైమ్ ద వర్క్ వుడ్ బి కంప్లీటెడ్. ఎంత టైంలో అలా వెళ్ళిపోతూ ఉంటే ప్రతి 10 రోజులకి 5 వ్యక్తులు వెళ్ళిపోతూ ఉంటే ఎన్ని రోజుల్లో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఎన్ని రోజుల్లో వర్క్ అనేది ఫినిష్ అవుతుందంటే ముందు మనకి ఏం తెలియాలి, మొత్తం వర్క్ ఎంతో తెలియాలి. సో వర్క్ ఎంతో తెలియాలంటే ఇప్పుడు మెంబర్స్ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్ టు వర్క్. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఎన్ని రోజులు పనిచేసాడు వాడి యొక్క ఎఫిషియన్సీ. సో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలు పక్కన పెడితే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, సో ఇప్పుడు 10 మంది 10 రోజుల పాటు చేస్తే ఎంత వర్క్ చేస్తారు, 100, 10 100 యూనిట్లు వర్క్ చేస్తారు. సో సేమ్ ఇక్కడ అలాగే. సో ఇక్కడ ఎంతమంది మెంబర్సు, 50, అంతేనా? ఎన్ని డేస్ పని చేస్తారు, ఎన్ని రోజులు, 50 రోజులు పనిచేస్తారు. సో వర్క్ ఏమవుతుంది, 5 5 25. సో 2500 టోటల్. ఇది టోటల్ వర్క్ ఎంత, 2500. సో ఇప్పుడు ఫస్ట్ 10 రోజులు ఎంతమంది ఉంటారు, ఫస్ట్ 10 రోజులు 50 మందే కదా ఉంటారు. 10 రోజులు 50 × 10 500. ఇక్కడ ఒక నిమిషం,
ఏం లేదు, ఇక్కడ కలర్ మార్చ్. సో ఫస్ట్ 10 రోజులు 50 మంది ఉంటారు. సో వీళ్ళు ఎంత పని చేస్తారు? 500 పని చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ డే తర్వాత 10 రోజులు 5గురు వెళ్ళిపోతారు కదా. సో 45 మందే ఉంటారు తర్వాత 10 రోజులకి. 45 × 10 450. దాని తర్వాత 10 రోజులకి ఇంకొక 5 మంది వెళ్ళిపోతారు కదా. సో ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 40 × 10 400 వర్క్ చేస్తారు. తర్వాత 35 10 × 10 350. తర్వాత 30 × 10 300. 25 మంది ఉంటారు కదా. నెక్స్ట్ 25 × 10 250. తర్వాత ఎంతమంది ఉంటారు? 20 × 10 200. సో ఇక్కడ నుంచి ఇది మొత్తం కలిపితే ఎంత ఉంటుంది చూడండి. 500 400 900 400 1300 300 16 3 19 2 21 2 23 2300 50 50 100 2400 + 50. సో ఇదంతా ఎంత? 2450. ఇదంతా ఎంత? 2450. సో ఇప్పుడు ఎన్ని? 1 2 3 4 5 6 7 అంటే 70 డేస్ పాటు వర్క్ జరిగింది. ఎంత వర్క్ చేశారు? 2450 యూనిట్లు చేశారు అనుకుంది. యూనిట్లు అనుకుంటే సో ఇంకెంత రిమైనింగ్ ఉంది? 2500 2450 తీసేస్తే ఇంకెంత రిమైనింగ్ 50 ఉంటుంది. అంతేనా? సో ఈ 50ని నెక్స్ట్ 20 తర్వాత ఎంతమంది చేయాలి? 15 మంది కదా. సో 15 మంది ఎన్ని రోజులు చేస్తారో తెలియదు. ఇప్పుడు 15 మంది ఇంటూ 10 రోజులు చేస్తే 150 వర్క్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది 50. సో ఎన్ని రోజులు వర్క్ చేస్తారనేది ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 15 రైట్ సైడ్కి వచ్చేస్తే 50/15. 15 3 45. ఇంకా 5 ఉంటుంది. 5/15 అంటే 1/3. సో ఇక్కడ మీకు అర్థం కాకపోతే చూడండి. 15 3 45. జస్ట్ క్యాలిక్యులేషన్సే ఉన్నాయి, మీకు కాన్సెప్ట్ అయితే ఏం లేదు. సో 5. సో 5/5 5/15 కదా. ఇలా వేసుకుంటే 5 1 5 3. సో 3/3 అండ్ 1/3 రోజులు పట్టింది. సో మొత్తంగా ఎన్ని రోజులు పట్టిందంటే ఫస్ట్ ఇక్కడ 70 రోజులు ప్లస్ ఇక్కడ 3 అండ్ 1/3 రోజులు. అంటే మొత్తంగా ఎంత టైం పట్టిందంటే 73 అండ్ 1/3 రోజులు పట్టింది. ఓకేనా. సో ఇక్కడ మీకు ఈ మోడల్ కొంచెం కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా వింటే వచ్చేస్తుంది. ఓకేనా. అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నది మంచిగా వేసుకుంటేనే మనకి ప్రాబ్లం అనేది ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది. లేదంటే ఎక్కడ చిన్న తప్పు చేసినా పోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ది n terms in arithmetic progression. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ది n టర్మ్స్కి ఫార్ములాస్ 2 ఫార్ములాస్ ఉంటాయి. 2 ఫార్ములాస్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలిసి ఫస్ట్ నెంబర్ ఏ తెలిసి లాస్ట్ నెంబర్ ఎల్ తెలిస్తే దీనికి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఈక్వల్స్ టు n/2 × a + l. ఇది ఫార్ములా. నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలిసి ఫస్ట్ నెంబర్ ఏ తెలిసి లాస్ట్ నెంబర్ ఎల్ తెలిస్తే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఈక్వల్ టు n/2 × a + l. ఇది ఒకవేళ నీకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలుసు, ఫస్ట్ నెంబర్ తెలుసు, లాస్ట్ నెంబర్ తెలియదు, కాకపోతే దీని బదులుగా కామన్ డిఫరెన్స్ తెలుసు. కామన్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సిరీస్ ఉంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ ఉంది. 1 2 3 4 5 ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటికి గ్యాప్ ఎంత? ఇది T2 అయితే ఇది T1 అయితే T2 - T1 ఎంత? అంతే, రెండులోంచి ఒకటి తీస్తే ఎంత? 1. ఇది T3 అనుకుంటే T3 - T2 అంటే 3లోంచి 2 తీసినా ఒకటే, కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది. 4లోంచి 3 తీసినా ఒకటే. సో ఇప్పుడు నీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలుసు, ఏ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు, లాస్ట్ నెంబర్ తెలియదు. అలాంటప్పుడు ఫార్ములా ఏంటంటే Sn ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఈక్వల్ టు n/2 × 2a
ప్లస్ n-1 ఇంటూ డి, ఇది ఫార్ములా. ఓకేనా. సో ఈ రెండు ఫార్ములాస్ ఈ టైమ్ అండ్ వర్క్లో ఉపయోగపడుతుంటాయి. ఓకేనా. సో ఎస్పెషల్లీ ఈ 11th మోడల్ ఏదైతే ఉందో ఈ 11th మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఇస్తే ఈ రెండు ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇది ఎప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫస్ట్ నెంబరు కామన్ డిఫరెన్స్ తెలిస్తే ఇది ఫార్ములా. ఒకవేళ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ తెలిస్తే ఇది ఫార్ములా. ఓకేనా. సో ప్రాబ్లమ్స్ చూస్తే 120 వర్కర్స్ ఆర్ ఎంగేజ్డ్ టు ఫినిష్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్. ఒక పనిని కొన్ని రోజుల్లో చేయడానికి 120 మంది పని వాళ్ళని పెట్టుకున్నారు. అయితే 4 వర్కర్స్ డ్రాప్డ్ ది వర్క్ ఆన్ సెకండ్ డే, ది థర్డ్ డే అండ్ సో ఆన్. అయితే ఏమవుతుందంట, ఫస్ట్ రోజు అందరూ పని చేస్తారు, రెండో రోజుకి అంటే ఫస్ట్ రోజు పని అయిపోయిన తర్వాత 4 వ్యక్తులు వెళ్ళిపోతారు. అంటే రెండో రోజుకి 4 తక్కువ ఉన్నట్టే కదా. సో 4 తక్కువ ఉంటారు. మూడో రోజుకి 4 తక్కువ, అలా లాస్ట్ వరకు వెళ్తూ ఉంటుంది. ఇట్ టేక్స్ 10 more days టు ఫినిష్ ది వర్క్. అలా రెండో రోజుకి 4 మంది తక్కువ ఉన్నప్పుడు మూడో రోజుకి ఇంకొక 4 తక్కువ ఉండడం, అలా 4 రోజుకి ఇంకొక 4 అలా వెళ్ళిపోవడం వల్ల యాక్చువల్గా అవ్వాల్సిన టైం కన్నా 10 రోజులు ఎక్కువ అవుతుందంట. అయితే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ద వర్క్ వాస్ కంప్లీటెడ్. అయితే ఎన్ని రోజుల్లో ఆ విధంగా వెళ్ళిపోతే పని పూర్తవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ 120 వర్కర్స్ కదా, 120 వర్కర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ n అనుకుందాం. సో ఇది వర్క్. ఇదే వర్క్ ఫస్ట్ రోజు 120 మంది చేస్తారు. సెకండ్ రోజుకి ఏమవుతుంది, 116 మంది. ఎందుకు, 4 వెళ్ళిపోతున్నారు. మూడో రోజుకి ఏమవుతుంది, 112 అవుతుంది. ఇంకొక 4 వెళ్ళిపోతున్నారు. సో అండ్ సో ఆన్, ఎంతవరకు మనకు తెలియదు. సో ఇలా చేయడం వల్ల ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ అవుతుందంట, ఇంకొక 10 days పడుతుంది కదా. ఇక్కడ యాక్చువల్గా ఎన్ని డేస్ పట్టాలి, n days, n కన్నా ఇంకొక 10 రోజులు. సో n+10 days టైం పడుతుందంట ఇలా అవ్వడం వల్ల. సో ఇక్కడ మనకి ఏం తెలుసు, ఫస్ట్ నెంబర్ తెలుసు, 120 తెలుసు. అలాగే లాస్ట్ నెంబర్ తెలుసా, తెలియదు. n తెలుసు కదా. ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ టైమ్స్ n+10, ఇంతేనా. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత, n+10. అలాగే కామన్ డిఫరెన్స్ తెలుసు. కామన్ డిఫరెన్స్ ఎంత మైనస్ అవుతుంది, -4, ఇంతేనా. సో ఇవి మనకు తెలుసు. ఇవి తెలిస్తే ఫార్ములా ఏంటి, 120n = n/2 ఇంటూ, ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను, Sn = n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ d, ఇంతేనా. సో n అంటే ఇక్కడ n+10 కదా, n+10/2 ఇంటూ 2 ఇంటూ a ఎంత, 120 ప్లస్ n అంటే n+10 -1, d అంటే -4, ఇంతేనా. సో 4 చేత అన్నింటిని భాగిస్తే 4 30ల, ఇది 4 30ల, 4 1ల -1. సో 30n = ఈ రెండు లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే 2 × 30n = n+10 ఇంటూ 2 × 30 60. ఓకేనా. సో ప్లస్ n ప్లస్ ఇక్కడ 10లోంచి 1 తీస్తే ఎంత, -9 ఇంటూ -1 కదా. ఇక్కడ 60n, n+10 60 ప్లస్ ఇక్కడ n × -1 -n, -9 × -1 +9. సో ఇక్కడ ఏమవుతుంది, ఓకే సారీ, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఎందుకు ఇక్కడ +10 కదా. సో ఇక్కడ టోటల్గా ఏం జరుగుతుందంటే, సైడ్ వేస్తున్నాను నేను డైరెక్ట్గా, అక్కడ అన్నీ వేస్తుంటే మనకి ఎక్కువ స్టెప్స్ వస్తుంటాయి, మీకు డైరెక్ట్గా వేస్తున్నాను, కాకపోతే మీకు అర్థం కావడం కోసం సైడ్ వేస్తున్నాను, చూసుకోండి. 60 + 60, ఒక్క నిమిషం, సో 60 -n అవుతుంది కదా, 60 -n -9. ఇప్పుడు 60లోంచి 9 తీస్తే ఎంత, 51 -n, ఇదే కదా. సో ఇప్పుడు 60n = n × 51, 51n ప్లస్
n ఇంటూ మైనస్ n, లేకపోతే 10 ఇంటూ 51 510. ఇప్పుడు n ఇంటూ మైనస్ n n స్క్వేర్, 10 ఇంటూ మైనస్ n మైనస్ 10n, ఇంతేనా? సో ఇప్పుడు 51nలోంచి 10n తీసేస్తే 41n, 60n మైనస్ ఈజ్ ఈక్వల్ టు 41n ప్లస్ 510 మైనస్ n స్క్వేర్, ఇంతేనా? సో ఇప్పుడు ఈ n స్క్వేర్ని 41nని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతే n స్క్వేర్ అనేది మైనస్ n స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ n స్క్వేర్. ఇక్కడ 60n ఇదంతా స్టెప్స్ డైరెక్ట్గా వేసేయాలి, మీకు అర్థం అవడం కోసం వేస్తున్నాను, ఇంత మీరు చేసుకోవద్దు, ఓకేనా? ఇక్కడ ఒక నిమిషం. కాన్సెప్ట్ అయితే పెద్దగా ఏమి ఉండదు, ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి అంతే ఈ మోడల్లో, ఓకేనా? సో 60n మైనస్ 41n ఈజ్ ఈక్వల్ టు 510, ఇంతేనా? సో n స్క్వేర్ ప్లస్ 60లోంచి 41 తీస్తే 19n ఈజ్ ఈక్వల్ టు 510. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతున్నాడు, ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఎన్ని రోజుల్లో పని అనేది పూర్తవుతుంది. n ప్లేస్లో 10 ప్రతిక్షేపించండి, 10ని సబ్స్టిట్యూట్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 10 అయితే n స్క్వేర్ ఏమవుతుంది 100 అవుతుంది, ప్లస్ 19 ఇంటూ 10 190 అవుతుంది. సో ఇది 510కి దగ్గరగా లేదు కదా, 190 100 కలిపితే ఎంత 390, సో 510కి నాట్ ఈక్వల్, ఇది అవ్వదు. n ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకుంటే n స్క్వేర్ ఎంత 400 అవుతుంది, ప్లస్ 19 ఇంటూ 20 19 38 380 అవుతుంది, 400 380 ఎంత కలిపితే 780 అవుతుంది. సో 780 ఎక్కువ అయిపోతుంది కదా, 19 ఇంటూ 20 చేస్తే ఎక్కువ అయిపోతుంది, సో ఇది కాదు. సో ఇప్పుడు 10 కన్నా ఎక్కువ 20 కన్నా తక్కువ అంటే మనకి ఏం తీసుకోవాల్సి ఉంటుంది, n ఈజ్ ఈక్వల్ టు 15 తీసుకుంటే 15 స్క్వేర్ అంత 15 స్క్వేర్ 225, అంతేనా? ప్లస్ 19 ఇంటూ 15 ఎంత 285, 200 400 85 25 110, సో 510 సరిపోయింది కదా. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత 15, కానీ మనకు అడుగుతుంది ఏంటి n ప్లస్ 10 డేస్ ఇది కదా. సో n ప్లస్ 10 అంటే 15 ప్లస్ 10 ఎంత అవుతుంది 25 రోజులు టైం పడుతుంది, ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఇంత లెంతీగా ఉంటాయి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా? కాన్సెప్ట్ అయితే పెద్దగా ఉండదు, కాకపోతే ఏదైతే ఈ క్యాలిక్యులేషన్ ఉంటుందో స్టెప్స్ ఎక్కువ పడుతుంటాయి, అర్థం అవడం కోసం వేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్, సో ఇప్పుడు మనకి అన్నీ ఈజీగా ఉంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ అనేది ట్రిక్స్తో తేలిపోతే మరి అందరూ ఈజీగా చేసేయగలరు కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ఎవరైతే చేయగలరో వాళ్ళే ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో దాంట్లో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా? సో నెక్స్ట్ చూస్తే ఏ గ్రూప్ ఆఫ్ లేబర్స్ ఆర్ అసైన్డ్ ఏ వర్క్ అండ్ ఫ్రమ్ సెకండ్ డే, కొంతమంది పని వాళ్ళు లేబర్స్ ఒక వర్క్ కోసం అసైన్ చేయబడ్డారు. ఫ్రమ్ సెకండ్ డే డైలీ 1 లేబర్ లెఫ్ట్ ది వర్క్. సో రెండో రోజు నుంచి ఏమవుతుందంట, రెండో రోజుకి ఒకటి తక్కువ అవుతూ వస్తున్నాడు, మానేస్తున్నారు. ఫస్ట్ డే అయిపోయిన తర్వాత ఒకడు మానేసాడు, సెకండ్ డే అయిపోయిన తర్వాత ఇంకోటి మానేసాడు, అలా. అండ్ ది వర్క్ లాస్ట్ లేబర్ లెఫ్ట్. సో అలా లాస్ట్ లేబర్ వరకు వాడు వెళ్ళిపోయే వరకు వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఇఫ్ నో లేబర్ ఇన్ ఏ గ్రూప్ లెఫ్ట్ ది వర్క్ దెన్ ఇట్ గెట్స్ కంప్లీటెడ్ ఇన్ 75% ఆఫ్ టైం. ఒకవేళ ఆ పనిలో కుదిర్చినటువంటి లేబర్స్ ఎవరైతే ఉన్నారో ఒకడు కూడా విడిచిపెట్టి వెళ్ళకపోతే అప్పుడు ఏమవుతుందంట, మామూలుగా అయితే ఎంత టైం పడుతుందో అంతకన్నా 75% టైంలోనే అయిపోతుంది. ఇప్పుడు 100 గంటలు పడితే ఎవడు వెళ్ళకపోతే 75 గంటల్లోనే చేసేస్తారంట పని. అలా ఫైండ్ ది నెంబర్ ఆఫ్ లేబర్స్ ఇన్ ఈ గ్రూప్, ఆ గ్రూప్లో ఎంతమంది లేబర్స్ ఉన్నారు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రోజు n మంది ఉంటారు, సెకండ్ రోజుకి వచ్చేసరికి n-1 కదా, థర్డ్ రోజుకి వచ్చేసరికి n-2 కదా,
అండ్ సో లాస్ట్కి ఎవడు ఉంటాడు, ఒకడు ఉంటాడు, వాడు కూడా అలా చేశాడు. సో ఇది ఎంత టైంలో జరిగింది, ఇది n డేస్, ఇదంతా n డేస్. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ ఎవడు వెళ్ళకపోతే ఎన్ని రోజుల్లో జరుగుతుందంట, n మంది 75% ఆఫ్ టైంలో జరిగిపోతుంది. n అంటే డేస్ కదా ఇక్కడ. సో రెండింటిని ఇలా తీసుకున్నాను. ఓకేనా. సో ఇలా. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఇది చూస్తే మీకు ఏమొస్తుంది, ఇది ఏం గుర్తుకొస్తుంది, n-1 ప్లస్ n-2 ఇలా సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1/2. సో దీని ప్లేస్లో n ఇంటూ n+1/2 రాసుకోవచ్చు కదా. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ n ఇంటూ 75% అంటే 3/4 రాసుకోవచ్చు కదా. సో ఇంటూ n గెట్ క్యాన్సిల్, 2 1 2 2. సో ఇక్కడ ఈ 2 అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే 2n + 2 ఈజ్ ఈక్వల్ టు 3n. సో 2n రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే n ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎంతమంది వర్కర్స్ ఉన్నారంటే 2 మెంబర్స్ అనేవాళ్ళు ఆ గ్రూప్లో 2 ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్, ఏ గ్రూప్ ఆఫ్ మెన్ డిసైడెడ్ టు డూ ఏ జాబ్ ఇన్ 6 days. కొంతమంది వ్యక్తులు, ఒక గ్రూపు వాళ్ళు ఒక పనిని 6 రోజుల్లో చేయాలనుకుంటారు. కానీ 18 men డ్రాప్డ్ అవుట్ ఎవ్రీడే. ప్రతిరోజు 18 మంది వర్క్ మానేస్తున్నారు, డ్రాప్ అయిపోతున్నారు. పని చేశారు ఆ రోజు, సో డ్రాప్ అయిపోతున్నారు. అలా రెండో రోజు ఇంకొక 18 మంది, మూడో రోజు ఇంకొక 18 మంది. అలా ఇఫ్ ది జాబ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 8 days. అలా 18 మంది వెళ్ళిపోవడం వల్ల జాబ్ అనేది 8 రోజుల్లో కంప్లీట్ అయింది, వర్క్ అనేది. దెన్ హౌ మెనీ మ్యాన్ ఇనీషియల్లీ డిసైడెడ్ టు డూ ది జాబ్. ఫస్ట్ ఇనీషియల్గా ఎంతమంది ఆ జాబ్ని చేయాలనుకున్నారు, ఇది అడుగుతున్నాడు. సో రెండిట్లో వర్క్ని ఈక్వేట్ చేసుకుంటే ఎంతమంది ఉన్నారో తెలియదు, దాన్ని n అనుకుంటే ఎన్ని రోజులు చేస్తారు, ఫస్ట్ 6 daysలో కంప్లీట్ చేయాలని అనుకున్నారు. కాకపోతే తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ n మంది ఉన్నారు, దాని తర్వాత రెండో రోజుకి వచ్చేసరికి 18 మంది వెళ్ళిపోయారు కదా. సో ఇక్కడ ఏమవుతుంది, n ఇంటూ n-1 ఇంటూ 18, ఇంతేనా. సెకండ్ రోజుకి n-36. ఎందుకు అంటే రెండో రోజుకి 36 మంది ఫస్ట్ రోజు ఫస్ట్ డే అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు, సెకండ్ డే అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు కలిసి n-36. ఓకేనా. అంటే ఇక్కడ ఏమవుతుంది, n-2 ఇంటూ 18, ఇంతేనా. నెక్స్ట్ ఇలా జరుగుతుంది. లాస్ట్కి ఏమవుతుంది, మొత్తం 8 రోజుల్లో కంప్లీట్ అయింది కదా. సో ఇక్కడ మూడో రోజుకి 2 ఇంటూ 18, 8వ రోజుకి ఏమవుతుంది, n-7 ఇంటూ 18 కదా, 7 ఇంటూ 18. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత, ఏ ఎంత, n. లాస్ట్ నెంబర్ n-7 ఇంటూ 18. నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని, నెంబర్ ఆఫ్ టైమ్స్ 8. సో ఇక్కడ తెలిసింది మనకు ఫార్ములా ఏంటి, 6n ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a+l, ఇంతేనా. n/2, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని, 8/2 ఇంటూ ఏ ఎంత, n, l ఎంత, n-7 ఇంటూ 18, ఇంతేనా. 2 1 2 4 2 2 2 3. సో 3n ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n ప్లస్ n-7 18 ఎంత, లేదా 18 ఎంత, 126. సో 3n ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2n మైనస్ 126. 3n ఈజ్ ఈక్వల్ టు 2 2 4 కదా, 4n మైనస్ 2 ఇంటూ 126 256. సో 256 లెఫ్ట్ సైడ్, 3n రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే నేను దాన్ని రివర్స్ రేస్ రాసుకుంటున్నాను. 4n మైనస్ 3n ఈజ్ ఈక్వల్ టు 256. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 252. ఓకేనా. సో n ఈజ్ ఈక్వల్ టు 252. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడతో మనకి 11th మోడల్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ 12th మోడల్ వేజెస్కి సంబంధించి. ఓకేనా. సో దీనిలో ఒక 5 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, 1 2 3 4 5 6. సో 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను దీన్ని స్టోరీ 84 85 86. సో 86 అయిపోయాక స్టోరీ అనేది
చెప్పుకుందాం, ఓకేనా. సో స్టోరీ అనేది కంపల్సరీ అయితే ఏమీ కాదు, ఎవరికైనా ఐ మీన్ ఎక్కువ టైం అవుతున్నట్టు అనిపిస్తే మీరు దాన్ని స్కిప్ చేసేయచ్చు, ఓకేనా. కాకపోతే మనకి ఇప్పుడు బండి ముందుకు కదలాలంటే మనకి ఫ్యూయల్ అనేది అవసరం. సో అలాగే మనం చదువుతున్నదేమో కొన్నిసార్లు మనకి మోటివేషన్ కావాల్సి ఉంటుంది, కంపల్సరీ మనకు కూడా ఫ్యూయల్ కావాలి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే, మనకి ఈ క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్కి సంబంధించి ఏమైనా క్లాసెస్ అనేవి ఎక్కువ టైం చెప్తున్న కొలది మన యొక్క ఫస్ట్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది ఎలా తగ్గిపోతూ ఉంటుంది, డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ తిరిగి పెంచడం కోసం మధ్య మధ్యలో ఇలాంటి మోటివేషన్, ఈ ట్రిగ్గర్ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర మోటివేషన్ అనేది అవసరం. సో అందుకోసం నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఒంటరిగా ఉంటాం, మన మైండ్ మనం కంట్రోల్ చేసుకోకపోతే మన మైండ్లోకి చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి, దాన్ని సరైన దారిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకు అప్పుడు గైడెన్స్ అనేది అవసరం కంపల్సరీ, ఓకేనా. సో అందుకోసం నేను చెప్పడం జరుగుతుంటుంది, ఓకేనా. నెక్స్ట్ వేజెస్కి సంబంధించి, సో ఇది లాస్ట్ మోడల్ ఈ టైమ్ అండ్ వర్క్లో పని మరియు కాలంలో లాస్ట్ మోడల్, ఓకేనా. వేజెస్ అంటే మనకి జీతాలు వస్తాయి కదా, సో జీతాలకు సంబంధించినటువంటి ఇది. సో ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 8 days, బి కెన్ డూ ది సేమ్ వర్క్ ఇన్ 10 days, అండ్ సి కెన్ డూ ది సేమ్ వర్క్ ఇన్ 12 days. ఇఫ్ ఆల్ 3 of them do the same work together and they are paid 7,400, what is the share of B? అంటే మనకి ఇప్పుడు కొంత పని చేస్తే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొయ్యి తవ్వాలి, గుంట తవ్వాలి. సో దీన్ని గుంట తవ్వితే వాళ్ళు 1000 రూపాయలు ఇస్తానన్నారు అనుకోండి, ఒక 2 వ్యక్తులు తవ్వారు అనుకోండి 500, లేదంటే సగం తవ్వితే, లేదంటే ఒకడు 3 భాగాలు మూడో వంతు పని చేశాడు, ఒకడు ఒక భాగం తీసాడు. సో అప్పుడు ఏం చేస్తారు, వాడికి 750, వీడికి 250, ఇలా. సో ఇలా ఈ టైప్ ఆఫ్ లెక్కలే అడుగుతూ ఉంటాడు, ఓకేనా. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్, సో ఇక్కడ ఏమంటున్నాడంటే బి యొక్క షేర్ అడుగుతున్నాడు. ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, 8 రోజుల్లో చేయగలడు. బి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, 10 రోజుల్లో చేయగలడు. సి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, 12 రోజులు. సో మనకి ఏమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు కాబట్టి మనకి ఏం తెలియాలి, ఎఫిషియన్సీలు తెలియాలి. సో ఎఫిషియన్సీ 3 ఇచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను, ఎల్సిఎం కట్టమని చెప్పాను. సో ఎల్సిఎం 8కి 10కి 12కి ఎల్సిఎం, ఇప్పుడు ఇది 2తో 8 10 2, ఇప్పుడు 12 ఐస్ నెంబర్ అలా అయినా చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ ప్రాసెస్ పడుతుంది. ఇక్కడ 8 10 2తో పోతాయి. సో 2 4 2 5. సో 8 10 అనేవి 4:5 రేషియోలో ఉన్నాయి. దీన్ని 8x5 చేసిన 10x4 చేసిన మనకు వచ్చేది ఎంత, 40 వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు 40కి 12కి 2 దేంతో పోతాయి, 4తో పోతాయి కదా. సో 4 3 40 × 3 120. సో ఎల్సిఎం ఎంత, 120. 120/8 అంటే 15 కదా. సో ఏ యొక్క ఎఫిషియన్సీ 15, 120/10 బి యొక్క ఎఫిషియన్సీ 12, 120/12 10. సో సి యొక్క ఎఫిషియన్సీ 12. మొత్తం కలిపితే ఎంత, 15 + 12 27 + 10 37. సో మొత్తం కలిపితే 37 అనేది 7,400 అయితే మనకు అడిగింది ఏంటి, బి యొక్క షేర్ కదా. బి యొక్క ఇది ఎంత, 12. సో 12 అనేది ఎంత, 37కి డబల్ కదా, 74, పక్కన 2 సున్నాలు. 12కి డబల్ ఎంత, 24, పక్కన 2 సున్నాలు. సో బి యొక్క వాటా ఎంత, 2,400, ఓకేనా. నెక్స్ట్ ఏ అండ్ బి డూ 3/5 part of a work and the rest of the work is completed by C. ఏ అండ్ బి ఇద్దరు కలిసి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని దీన్ని 5 భాగాలు చేశారు అనుకోండి. ఇందులో ఏ అండ్ బిలు కలిసి 3 భాగాలు చేస్తారు, 3/4. మొత్తం 5 భాగాల పని అయితే అందులో 3 భాగాలు చేస్తారు. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, సి రిమైనింగ్ 5 పార్ట్స్లో 3 పార్ట్స్ తీసిస్తే 2 పార్ట్స్. సో 2/5 డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా మొత్తం 1 అందులోంచి 3/5 తీసేస్తే
5 ఒకటి 5, 5 - 3 2/5 ఇలా అయినా చేయొచ్చు. సో దీన్ని ఎవరు చేశారంట, సి చేశాడంట. ఓకేనా. సో ఇఫ్ ఏ బి సి టేక్ ది సేమ్ వర్క్ ఫర్ 5000, మొత్తం వర్క్ చేస్తే మొత్తం ఎన్ని భాగాలు, 5 భాగాలు, 5 భాగాలు మొత్తం వర్క్ చేస్తే 5000 ఇస్తాడు. సో సి యొక్క షేర్ ఎంత అడుగుతున్నాడు, సి ఎంత చేశాడు, 2 భాగాలు చేశాడు. సో 2 అనేది ఎంత, సో 5 × 1000 కదా, 2 × 1000 ఎంత, సి యొక్క వాటా ఎంత, 2000. ఓకేనా. నెక్స్ట్, ఏ అండ్ బి సెపరేట్లీ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days and 20 days. ఏ ఒక పనిని 15 రోజుల్లోనూ, బి సెపరేట్గా 20 రోజుల్లో చేయగలరు ఒక పనిని. దే బోత్ స్టార్టెడ్ వర్కింగ్, ఇద్దరు కలిసి వర్క్ని స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 2 days అంటే స్టార్ట్ చేసి 2 రోజుల తర్వాత ఏ లెఫ్ట్ ది వర్క్, ఏ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. రిమైనింగ్ వర్క్ని బి కెన్ కంప్లీట్ విత్ ది హెల్ప్ ఆఫ్ సి ఇన్ 11.5 days. సో రిమైనింగ్ వర్క్ని బి అనేవాడు సితో కలిసి 11.5 రోజుల్లో సో ఫినిష్ చేశారు. ఇఫ్ ది గెట్ టోటల్ వేజెస్, ఆ మొత్తం పని చేయడానికి 2400 ఇస్తున్నారు. సో దెన్ వేజ్ ఆఫ్ సి యొక్క వాటా ఎంత లేదా జీతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏ మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, 15 రోజుల్లో చేయగలడు. మొత్తం పనిని 15 రోజుల్లో చేస్తే అతనికి ఎంత వస్తుంది, 2400 వస్తుంది కదా. అదే 2 రోజులు చేసాడు పని, 2 రోజులు చేస్తే ఎంత వస్తుంది, 15 ఒకటిలో 15, ఇంకా 9 ఉంటుంది, 90 15 6లో 15 × 120 2400. ఒకవేళ మీకు డౌట్ ఉంటే పక్కన భాగించండి. ఓకేనా. సో 2 × 120 320, ఏ యొక్క వాటా ఎంత, 320. అలాగే బి ఒక పనిని, మొత్తం పనిని 20 రోజుల్లో ఫినిష్ చేయగలడు. 20 రోజుల్లో ఫినిష్ చేస్తే మొత్తం పని చేస్తే ఎంత వస్తుంది, 2400 వస్తుంది కదా. కానీ ఫస్ట్ ఇక్కడ 2 days చేసాడు ఏతో కలిసి, సితో కలిసి ఎన్ని రోజులు చేసాడు, 11.5 days. 2 + 11.5 days చేసాడు కదా, అంటే 13.5 days. ఇంతేనా. సో 13.5 days చేస్తే ఎంత అతనికి వస్తుంది, 20 రోజులు చేస్తే 2400 అయితే 13.5 days చేస్తే ఎంత వస్తుంది, 0 0 క్యాన్సిల్, 2 × 120. సో ఇక్కడ ఏం చేయాలి, 13.5 × 120, ఈ 0కి పాయింట్కి క్యాన్సిల్ అయిపోతే 135 × 12. ఇక్కడ మీరు ఎలా అయినా చేయొచ్చు, లేదా 12 × 5 = 60, 6 ఉంది, 12 × 3 = 36, 6 42, 4 ఉంది, 12 × 1 = 12, 4 1620 అలా అయినా చేయొచ్చు. లేదా 12 × 13 = 156, 12 × 5 ఎంత, 60, 150 అంటే 12 × 13 అంటే 12 × 130 చేస్తున్నట్టు. 12 × 13 150 అంటే 1560, 12 × 5 = 60. సో 1560కి ఇంకొక 60 కలిపితే 1620, ఇలా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏబీల యొక్క వాటాలు వస్తాయి కదా. సో మొత్తం డబ్బుల్లోంచి ఏబీల యొక్క వాటా తీసేస్తే సి యొక్క వాటా వచ్చేస్తుంది కదా. సో ఏ + బి ఎంత, 320 + 1620 కలిపితే 1940. సో సి యొక్క వాటా 2400 మైనస్ 1940 ఎంత అవుతుంది, 460. సో సి యొక్క వాటా ఎంత, 460. సో ఇక్కడ మనం స్టోరీ చెప్పుకుందాం. ఓకేనా, ఒక్క నిమిషం సెపరేట్ స్లైడ్ తీసుకుంటాను. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సో ఒక వ్యక్తి విజయం సాధించడానికి కొన్ని తెలుగులో చెప్పాలంటే గుణాలు, లేదంటే క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి ఒక వ్యక్తి విజయం సాధించాలంటే కొన్ని క్వాలిటీస్ అనేవి కావాలి. దానిలో నేను ఈ క్లాస్ నుంచి నెక్స్ట్ ఏవైతే చెప్తున్నానో అందులో విజయానికి సాధించడానికి సంబంధించి కొన్ని చెప్తుంటాను. అందులో ఫస్ట్ది నేనేం తీసుకుంటున్నానంటే కోరిక గురించి చెప్పబోతున్నాను. సో ఒక వ్యక్తి విజయం అనే ప్రేరణ ఏదైతే ఉందో, ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనే తపన వల్ల అది వస్తుంది. సో ఇప్పుడు ఈ విషయం దగ్గర నాకు నెపోలియన్ హిల్ చెప్పినటువంటి ఒక నెపోలియన్ హిల్
ఒక కొటేషన్ గుర్తుకొస్తుంది, నెపోలియన్ హిల్. అదేంటంటే, మనిషి మనసులో ఆలోచన నమ్మకం ఉంటే, మనిషి మనసులో మన యొక్క మనసు ఏదైతే ఉంటుందో మన యొక్క మనసులో ఆలోచన నమ్మకం ఉంటే మనసు అనుకున్న దాన్ని సాధించగలుగుతుంది అని అతను చెప్పాడు. ఓకేనా? సో మన మనసులో ఆలోచన ఏది చేయాలో ఆలోచన ఉండి మనం చేసే దానిపైన నమ్మకం ఉంటే మన మనసు ఏదైతే అనుకుంటుందో దాన్ని సాధించగలుగుతుంది అని అతను చెప్పాడు. సో దీనికి ఈ కోరిక గురించి మనం ఏదైనా ఒక విజయం సాధించాలంటే దానికి బలమైన కోరిక ఉండాలి. సో దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? సో ఒక యువకుడు, ఒక బాయ్, ఒక టీనేజ్ బాయ్ సాక్రటీస్ని ఒక డౌట్ అడుగుతాడు. ఒక యువకుడు సాక్రటీస్ని ఒక విజయానికి, మీరు విజయం సాధించారు కదా, ఈ విజయానికి రహస్యం, సీక్రెట్ ఏంటని ఒక డౌట్ అడుగుతాడు, ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో అప్పుడు సాక్రటీస్ ఏమని చెప్తాడంటే, ఆ సాక్రటీస్ ఆ బాయ్ని, రేపు నువ్వు మన దగ్గర నది ఉంది కదా, సో ఆ నది దగ్గరికి రా అని చెప్తాడు. సో అలాగే సార్ అనేసి ఆ బాయ్ కూడా ఓకే చెప్పేసి తెల్లవారు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరూ తెల్లవారి నది ఒడ్డును కలుస్తారు. కలిసినప్పుడు సాక్రటీస్ ఆ యువకుడిని ఏం చేశాడంటే ఆ అబ్బాయిని నదిలోనికి తనతో పాటు తీసుకుని వెళ్ళి నదిలో నీళ్ళు మెడదాకా, మన యొక్క నెక్ ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ మనిషి ఇలా ఉంటే ఈ నెక్ ఇక్కడ వరకు వాటర్ ఇక్కడ వరకు వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఏమనుకోసం లేకపోతే, సో ఇక్కడ వరకు వెళ్ళారు. ఇక్కడ వరకు వాటర్ వచ్చినంత వరకు ఆ నదిలోనికి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇతను సాక్రటీస్ అనుకోండి. సాక్రటీస్ ఏం చేశారంటే ఇతని యొక్క చెయ్యితో తలపైన చేయి పెట్టి లోపలికి అడిచాడు, నదిలోను నీళ్ళలో ముంచాడు, ఇలా గట్టిగా పట్టుకున్నాడు. సో అతను, ఈ పిల్లాడు బయటికి రావాలని గిలగిల్లాడుతున్నాడు. కానీ సాక్రటీస్ బలవంతుడు, అంటే ఇతను పిల్లవాడు కదా, ఇతను కొంచెం బలవంతుడు. సో ఏం చేశాడంటే వదలలేదు, పట్టుకునే ఉన్నాడు అలాగా. సో అప్పుడు ఇతని యొక్క అబ్బాయి యొక్క ఫేస్ అనేది కొంచెం అలా బ్లూ కలర్లోకి మారుతూ ఉంది. సో అప్పుడు సాక్రటీస్ అతని తలని ఇలా పట్టుకొని పైకి లేపాడు. అప్పుడు ఆ యువకుడు పైకి రాగానే ఆ యువకుడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే గుండెల నిండా గాలి గట్టిగా పీల్చుకున్నాడు. అంతవరకు నీటిలో ఉన్నాడు, ఊపిరి ఆడలేదు. పైకి వచ్చాక ఏం చేశాడు, ఫస్ట్ చేసినటువంటి పని ఏంటంటే ఊపిరి తీసుకోవడమే కదా, ఎవరైనా అదే చేస్తారు. సో అప్పుడు సాక్రటీస్ అతన్ని ఏమని అడిగాడంటే, నీళ్ళల్లో ఉన్నప్పుడు నువ్వు అన్నిటికన్నా ముఖ్యంగా కావాలనుకున్నది ఏంటి, నువ్వు ముఖ్యంగా కోరుకున్నది ఏంటి అని అడిగాడు. సాక్రటీస్ ఆ అబ్బాయిని, నువ్వు నీళ్ళల్లో నేను అడిచిపెట్టినప్పుడు నువ్వు బలంగా కానీ ఎక్కువగా ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే అని అడిగాడు. అప్పుడు అతను గాలి అని, మనకు కావాల్సింది ఊపిరి పీల్చుకోవడం కదా, సో గాలి అని అతను ఆ అబ్బాయి చెప్పాడు. సో అప్పుడు అదే విజయంలోని రహస్యం అని సాక్రటీస్ చెప్పాడు. అంటే నీకు నీటి అడుగున గాలి కావాలని అనిపించినంతగా నీకు విజయం కావాలని నువ్వు కోరిక కలిగితే ఇప్పుడు మనమే అదే సిచ్యువేషన్లో ఉంటే, మనం వాటర్లో ఉన్నప్పుడు మనకి గాలి ఎంత అవసరమో అని మనం ఫీల్ అవుతామో అంతే కోరిక, మనం సాధించాలనుకునే విజయం పైన మనకు ఆ కోరిక ఉంటే, సో మనం కూడా విజయాన్ని సాధించగలుగుతాం. సో అదే రహస్యం, పెద్ద రహస్యం, ఇంకేమీ లేదు. ఓకేనా? సో మనం ఏదైనా విజయం సాధించాలనుకుంటే దానిపైన కోరిక మనకు బలంగా ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న అగ్గి ఉందనుకోండి, ఒక చిన్న నిప్రవ ఉంది. ఈ నిప్రవలోంచి ఇది నిప్రవ అనుకోండి. ఈ నిప్రవ దగ్గరికి వచ్చి మనకు బయట బాగా చలిగా ఉందనుకుందాం. సో ఈ నిప్పు దగ్గర వచ్చి చేతులు పెడితే మనకు కావాల్సినటువంటి వేడి వస్తుందా? మనకి రాదు. ఇప్పుడు మనకి ఆ చలి కాగాలంటే కొంచెం పెద్ద మంట అనేది కావాలి మనకి. ఇలా సపోజ్ ఇంత మంట ఉంటే చేయిలు కాసుకోవడానికి అవకాశం ఉంది. కానీ నిప్రవ దగ్గరికి వెళ్ళి మనం చలిని
చలి కోసం వేడిని కాచుకోలేం కదా. సో అలాగే మనకి ఉన్న కోరిక అనేది కూడా బలంగా ఉండాలి. చిన్న కోరిక ఉంటే, బలహీనమైన కోరిక ఉంటే మనం ఎక్కడైనా పాము నోట్లో కాలు పెట్టచ్చు. సో అదే మనకి ఇది ఉంటుంది కదా వైకుంఠపాలి. సో అలా సో మనకి ఉన్న కోరిక కూడా చాలా గట్టిగా ఉండాలి. సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. అంటే మనం ఏదైనా ఒక వ్యక్తి విజయం సాధించాలనుకుంటే ఉండాల్సినటువంటి క్వాలిటీస్లో నేను ఫస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే కోరిక. సో ఆ కోరిక కూడా ఎలా ఉండాలి, చాలా గట్టిదై ఉండాలి, బలంగా కోరుకుంటూ బలమైన కోరిక కలగాలి. ఓకేనా. సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. సో బలహీనమైన కోరిక ఉంటే అది గొప్ప ఫలితాలను ఇవ్వలేదు కదా. ఓకేనా. సో అది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. ఓకేనా. సో లెట్స్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో గోపాల్, మోహన్, చరణ్, ఒక నిమిషం వాటర్ తాత. Gopal, Mohan, Charan work for 6, 8, 10 days respectively, and they together get 9,800 for their work. If the ratio of their each day's work is 1/2 is to 1/3 is to 1/4, then how much does Gopal get? గోపాలు, మోహను, చరణ్ ఒక పనిని గోపాల్ 6 రోజుల్లో, మోహన్ 8 రోజుల్లో, చరణ్ 10 రోజుల్లో చేయగలరు. సో వాళ్ళు చేసే ప్రతిరోజు చేసే వర్కులు కూడా ఎంతైతే వర్క్ చేయగలరో, ఈచ్ డే ఎంతైతే వర్క్ చేయగలరో అంత వర్కులు కూడా ఇచ్చేసాడు. ఒక నిమిషం. సో అయితే వాళ్ళ మొత్తం పని చేస్తే 9,800 వస్తే గోపాల్కి ఎంత వస్తుంది? సో ఇప్పుడు టైం ఇంటూ వర్క్, ఇది ఎఫిషియన్సీ కదా. సో దాన్ని మనం వర్క్కి ఈక్వేట్ చేస్తుంటే అందరి యొక్క వర్క్లు చూసుకుంటే 6 ఇంటూ గోపాల్ 6 రోజుల్లో పని చేయగలడు. ఎంత ఈటుతో? 1/2 రోజుకి. అలాగే మోహను 8 రోజుల్లో పని చేయగలడు. ఎంత ఈటుతో? 1/3 రోజుకి. అలాగే చరణ్ 10 రోజుల్లో పని చేయగలడు. 1/4 రేషియోతో, 1/4 ఎఫిషియన్సీతో. సో 2 1ల 2 3ల తెగదు, 2 2ల 2 5ల. సో మనకి ఇచ్చినటువంటి 3:8/3 5/2. సో ఇప్పుడు మనకి ఫ్రాక్షన్స్లో ఉండకూడదు కదా, ఇంటీజర్స్లో చూసుకుంటే హారాల్లో ఏమున్నాయి? 2 × 2 3 ఉంది. 2 3లు ఎంత? 6. సో మొత్తాన్ని అన్నిటినీ 6తో గుణిస్తే 3 × 6 18. 8 × 8/3 × 6 ఏమవుతుంది? 3 1ల 3 2ల. సో 8 2ల 16 ఈస్టు 5/2 × 6 కదా. 2 3లు ఎంత? 6. 5 3ల 15. సో మొత్తం ఎంత? 18 ప్లస్ 16 34 ప్లస్ 15 49. సో 49 మొత్తం అయితే ఎంత? 9,800. అదే మనకి గోపాల్ది కావాలి కదా, గోపాల్ ఎంత? 16. అంతేనా. సో 49 రెళ్ళ 98 కదా, 16 రెళ్ళు ఎంత? 32. పక్కన 2 సున్నాలు, 3,200. ఓకేనా. నెక్స్ట్, the expenditure on gas is 600 if 8 burners light for 6 days for 8 hours per day. ఇప్పుడు మనం 8th మోడల్లో M1D1 H1/W1 అదే మోడల్కి సంబంధించిన క్వశ్చన్. సో 8 బర్నర్స్ 6 రోజుల పాటు రోజుకి 8 గంటలు ఆన్లో ఉంటే లేదా పనిచేస్తే 600 అవుతుంది. అయితే హౌ మెనీ బర్నర్స్ ఎన్నో తెలియదు, M2 ఇంటూ ఆర్ రిక్వైర్డ్ టు స్పెండ్ 750. 16 గంటలు లైటింగ్ పర్ డే ఫర్ 10 days. 10 రోజుల పాటు 16 గంటలు పనిచేస్తే ఎంత అవుతుంది? సో ఎన్ని బర్నర్స్ కావాలి? 0 0 15 4ల 15 5ల 5 1ల 5 2ల. ఓకేనా. సో 4 1ల 4 2ల 2 2 క్యాన్సిల్, 2 3ల
2 8 క్యాన్సిల్. సో ఎంటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 బర్నర్స్ కావాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఎస్, టీ అండ్ యూ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 40, 48, 60 days respectively. They received 10,800 to complete the work. They begin the work, but T left 2 days before the completion of the work and U left 5 days before completion of the work. S has completed the remaining work alone. What is the share of S from the total money? సో ఎస్ ఒక పనిని 40 రోజుల్లో చేయగలడు, టీ ఒక పనిని 48 రోజుల్లో చేయగలడు, యూ అదే పనిని 60 రోజుల్లో చేయగలరు. సో టైం రేషియో ఇచ్చాడు మనకి. ఎఫిషియన్సీలు కావాలంటే మనకి ఎల్సిఎం కట్టాలి 3 ఉన్నప్పుడు. సో 60, 14 ఎంత, ఈ రెండింటికి చూస్తున్నాను, 60కి 40కి 2 10 పోతాయి కాబట్టి 14, 6 4 ఎంత, 6 4 24 కాబట్టి 60 × 4 240, 48 5లో 240 తెగుతుంది కదా, 48 5లో 240 అంటే ఎల్సిఎం ఎంత మనకి 240. సో 240/40 ఎంత అవుతుంది, 6లో, 240/48 8లో కదా, 240/60 4లో. సో ఎఫిషియన్సీలు వచ్చేసాయి. సో మనకి ఎస్ ఎన్ని రోజులు పనిచేసాడో తెలియాలి. ఓకేనా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎస్ ఉన్నాడు, కాకపోతే ఎన్ని రోజులు పనిచేసాడో తెలియాల్సి ఉంటుంది కదా. సో టీ వెళ్ళిపోయాడు, యూ వెళ్ళిపోయాడు, కానీ ఎస్ ఉన్నాడు, కానీ ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు. సో 240 బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అంటే ప్లస్ చేయమని చెప్పాను. ఏ వెళ్ళిపోయాడు 2 రోజుల తర్వాత. సో బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ 2 రోజుల్లో పని పూర్తి అవుతుందని వెళ్ళిపోయాడు, అంటే వాడి యొక్క పనిని యాడ్ చేస్తే ఆ 2 రోజులు కూడా టీ ఉంటే ఎంత పని చేస్తాడు, 2 × టీ ఇంటూ టీ యొక్క ఎఫిషియన్సీ 5, 2 × 5 ప్లస్ యూ 5 days బిఫోర్ వెళ్ళిపోయాడు. సో 5 ఇంటూ వాడి యొక్క ఎఫిషియన్సీ 4. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరూ ఉన్నట్టే కదా, 6 + 5 + 4 ఎంత, 15. సో 240 ప్లస్ 2 5 10, 250 ప్లస్ 20, 270/15, 15 1లో 15, ఇంకా 12 120, 15 120. సో 18 రోజులు వర్క్ అనేది కంప్లీట్ ఉంది. సో ఎస్ అనేవాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు కదా, అంటే 18 రోజులు ఉన్నాడు. సో ఎస్ ఒక పనిని 40 రోజుల్లో చేస్తే 10,800 వస్తుంది. అదే 18 రోజులు పని చేస్తే ఎంత వస్తుంది, 0 0 క్యాన్సిల్, 4 2 8, ఇంకా 4 7 28 పక్కన 0. సో 18 × 27, 18 0 0, 18 7 ఎంత, 126, 12 ఉంది, 18 2 36, 12 48, 4,860. సో ఇది ఓకేనా. సో ఇక్కడితో మనకి టైమ్ అండ్ వర్క్ చాప్టర్ అనేది ఫినిష్ అయిపోయింది. ఓకేనా. టైమ్ అండ్ వర్క్ చాప్టర్ ఫినిష్ అయిపోయింది. సో వన్ ఆఫ్ ది మేజర్ చాప్టర్స్లో ఒకటి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, పర్సంటేజెస్ కానీ, టైమ్ అండ్ చాప్టర్ కానీ ఇవి కంప్లీట్ అయిపోయి. సో ఇప్పటి వరకు మనం పర్సంటేజెస్ చెప్పుకున్నాం, పర్సంటేజెస్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్స్, టైమ్ అండ్ వర్క్. సో ఇప్పటి వరకు మనం 6 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీనికి కంటిన్యూస్గా ఏమని చెప్పాను, పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే, అంటే ఇలాంటి కాన్సెప్ట్సే. సో అది నెక్స్ట్ చూద్దాం. ఓకేనా. సో నేను చెప్పే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా నాకు యూజ్ఫుల్ అవుతుంది. అవతల మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంది, వాళ్ళు కూడా ఏమైనా కోచింగ్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే సో అలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఈ ఇంగ్లీష్ ఇలాంటివన్నీ మీరు బయట ఎక్కడ తీసుకోవాలన్నా మోర్ దెన్ నాకు తెలిసి 10,000 ఫీజు అనేది ఉంటుంది, మోర్ దెన్ 10,000. సో అలాంటి కొంతమంది కట్టలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. సో మన దేశంలో ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ చేసేస్తున్నారు. సో అందరికీ ఎడ్యుకేషన్ అనేది అందాలి. ఓకేనా. సో పెద్ద పెద్ద మాటలు పక్కన పెడితే మనం చేయాల్సిన పని ఏదైతే ఉందో
మనం చేయగలిగిన దానిలో ఏదైతే చేయగలమో అది చేస్తే కొంత బెటర్గా సొసైటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో అవన్నీ పక్కన పెడితే, సో మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా మీరు ఇంకా క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్లాసులు కానీ ఇంగ్లీష్కి సంబంధించిన క్లాసులు ఇవన్నీ కూడా పొందుతారు. ఓకేనా? సో థ్యాంక్ యూ.